ఎందుకు ఓటేయట్లేదు అంటే యువత ఉద్యోగాలు ఇవ్వట్లేదు కాబట్టి మాకేం బెనిఫిట్స్ లేవు కాబట్టి మేము ఎందుకు వేయాలి అని ఆలోచిస్తాం. సిగ్గుండాలండి బెనిఫిట్లు అడగడానికి. కాలు చేతులు సవ్యంగానే సక్రమంగానే ఉన్నాయి కదండి. ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం రాజకీయ నాయకులు లేదా? మేము పార్టీ అధికారంలోకి వస్తే, మా పార్టీ అధికారంలోకి వస్తే మేము చాలా ఉద్యోగాలు ఇచ్చేస్తాము, ఉద్ధరించేస్తామని కబుర్లు చెప్తారు. రోడ్లు వేస్తాము, అవి వేస్తాం, ఇవి వేస్తామని చాలా ప్రగల్భాలు పలుకుతారు. వాళ్ళు మేనిఫెస్టోలో పెడతారు. అవన్నీ ఆచరణలోకి వచ్చేసరికి జీరో. మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయంటే మళ్ళీ మొదలు పెడతారు, ఏవో తూతు మంత్రంగా 1-2 చేస్తూ ఉంటారు. మరి ఇదంతా చూసి వెక్స్ అయిపోయి మేము ఎందుకు వేయాలి అని ఆ దిశగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దూరంగా వెళ్ళిపోవడము, సమస్యను ఎదుర్కోకుండా దూరంగా పరిగెట్టడం అనేది పిరికివాని చర్య అండి. పిరికి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఈ రోజు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఈ ప్రధానమైన ఎజెండా ప్రభుత్వానికి. సో ఇవి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇంటికి ఒక ఉద్యోగం, ఇంట్లో 2 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము అని అంటే కనుక అంత స్థాయి శక్తి ప్రభుత్వం మీద ఉండదు. ఈరోజు కొంతమంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల వైపు అవి కావాలి అని చెప్పి కోచింగ్లు తీసుకుంటూ ఉంటారు. మిగిలిన అందరూ కూడా గతంలో పరిస్థితి చూస్తే అక్షరాస్యత చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు అక్షరాస్యత చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటున్నారు, ఎంబీబీఎస్ చేసే వాళ్ళు ఉంటున్నారు, సిఏ, అడ్వకేట్, ఇట్లా అంటే ఉన్నతమైనవి ఉన్నాయి. వాళ్ళ స్కిల్స్ తోటి ప్రైవేట్ సెక్టార్లోటి వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరిగి పిల్లల్ని 1,00,000, 2,00,000, 3,00,000 ప్యాకేజెస్ తోటి ఎందుకు కంపెనీస్ తీసుకుని వెళ్తున్నాయి? ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక మిత్ అండి, దాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు మీ తండ్రి గారి కాలంలో, మా తండ్రి గారి కాలంలో ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే కనుక పిల్లనిచ్చేటువంటి పరిస్థితి ఉంది. రాను వాళ్ళ యొక్క మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోయింది కదండి. శంకర్ గారు, ఇప్పుడు అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు అడగట్లేదండి. ప్రైవేట్ కంపెనీస్ అయినా ఎక్కువ పెట్టి మాకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని అడుగుతున్నారు తప్పించి మాకు గవర్నమెంట్ జాబే కావాలి, గవర్నమెంట్ బెనిఫిట్స్ కావాలని ఎవరు అడగట్లేదు. అందరూ చదువుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఇల్లీగల్ గా లే ఆఫ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకుని అమ్మయ్య జాబ్ వచ్చింది అనుకునేసరికి అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోద్దో తెలియని పరిస్థితి. అలా ఇల్లీగల్ గా లే ఆఫ్స్ చేస్తున్న కంపెనీస్ మీద మనం లీగల్ గా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఆబ్వియస్లీ లేబర్ కమిషనర్ ఉంటాడు. లేబర్ కమిషనర్ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ యాక్షన్ తీసుకోవడానికి. కాకపోతే కనుక చట్టం న్యాయం అనేది అది టైం టేకింగ్ ప్రొసీజర్ కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ లాయర్ల చుట్టూరు, కోర్టుల చుట్టూరు ఎవరు తిరుగుతారా బాబు అని చెప్పని వాటిని విడిచిపెట్టేసుకుని ఆల్టర్నేటివ్ మెథడ్స్ అనేది చూసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వాలకి ప్రైవేటు ఉద్యోగాలు, కంపెనీలు తీసుకురావాల్సిన ప్రాథమిక బాధ్యత ఉంది, చేస్తున్నాయి. నేను ఏమంటాను అంటే గనక ఒక హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చలేని ప్రభుత్వం ఉన్నప్పుడు ఓటు అనే ఆయుధం ఉంది కదా, 5 సంవత్సరాల్లో తీసి అవతల పడేయండి వాడిని. వేరేటోడు వస్తాడు, వాడిని కూడా తీసి అవతల పడేయండి. ఆటోమేటిక్ గా మార్పు మొదలవుతుంది, భయం మొదలవుతుంది, వెన్నులో వణుకు మొదలవుతుంది. కానీ ఆ మార్పు రానంత వరకు ఈ మార్పు కూడా జరగదు. ఇట్స్ ఎ చైన్ అండి. మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఇది రొటీన్ ప్రక్రియ. సినిమా రేట్లు అనేవి మారవు, థియేటర్లు మారవు, వాళ్ళు పిండుకు తింటానే ఉంటారు. జనం వెళ్ళి చూడటం మానేస్తారంటే కనుక మారరు, వీళ్ళు మారరు, ఎవరు మారరు. కాబట్టి కంటిన్యూ అవుతూ జరుగుతుంది. రవి అనేది ఈ రోజు ఐబొమ్మ రవి విషయమే కాదండి. రేపొద్దున ఒక మహేషో, ఎల్లయ్యో, పుల్లయ్యో జరుగుతూ ఉంటాడు. ఒక నేరాన్ని ఆపడం మీ తరం, నా తరం, ప్రభుత్వ తరం ఎట్లా అవుతుందండి? ఒకవేళ నేరం ఆపితే కనుక రాజ్యాంగం పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? పోలీస్ స్టేషన్లు, పోలీసు వ్యవస్థ, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ తీసేసి అయిపోతుంది కదా. సో మనం ప్రివెంట్ చేయలేం. అవగాహన పెంచాలి. ఇప్పుడు ఈ రోజు బలగం అనే సినిమా తీశారండి, ఊరున తెర పెట్టి మరీ సినిమాని చూపించారు. అటువంటి సినిమాలు తీయాలి, కుటుంబ విలువలకు సంబంధించి అటువంటి సినిమాలు తీయాలి. ఆ విధంగా ముందుకు తీసుకురావాలి. నీకు ఊర్లో తెర మీద సినిమా ఎత్తానంటే కనుక బుద్ధునోడు ఎవడైనా సరే డౌన్లోడ్ చేసి చూస్తాడా పైరసీ మూవీని? అయిపోయా. ఈ రోజు క్లబ్ లో మెంబర్షిప్ గురించి మీకు తెలిసే ఉంటది. ఏంటి బెనిఫిట్ అంటే, మీరు సంవత్సరానికి ఒక మెంబర్షిప్ తీసుకుంటే గనక మీరు వెళ్ళి ఆ యొక్క రెస్టారెంట్ లోనో, ఆ క్లబ్ లోనో ఒక రోజు స్టే చేస్తే గనక బయట వ్యక్తికి 5,000 రూపాయలు ఒక రూమ్ కి తీసుకుంటే, క్లబ్ మెంబర్షిప్ ఉంటే కనుక మీకు 2,500, 3,000 రూపాయలకి ఇస్తారు. అదే ఒక ప్లేట్ బిర్యానీ ఏదైనా తింటే బయట వ్యక్తులకు 1,000 రూపాయలు తీసుకుంటే మీకు 500 రూపాయలు తీసుకుంటారు. అంటే బెనిఫిట్ ఉంటుంది. ఆ విధంగానే థియేటర్ కి సంబంధించి కూడా ఒక ఫ్యామిలీకి బెనిఫిట్ కార్డ్స్ ఇవ్వాలి, క్లబ్ మెంబర్షిప్ ఇచ్చినట్టు. ఆ కార్డ్స్ ఇచ్చిన వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సినిమా, అది చిన్న సినిమా కానివ్వండి, పెద్ద సినిమా కానివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డే, సాటర్డే, సండే, మండే అనే తేడా లేకుండా వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా టికెట్ రేటు 50 రూపాయలు, 100 రూపాయలు పెట్టాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకుని ఉంటాడు కాబట్టి వీకెండ్ వచ్చింది అని అంటే కనుక తీసుకుని వెళ్ళి చూస్తారు. మళ్ళీ వాళ్ళకి ఏం బెనిఫిట్ ఇవ్వాలి అని అంటే కనుక వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ తీసుకెళ్ళొచ్చు, వాటర్ తీసుకుని వెళ్ళొచ్చు. వాళ్ళకి ఒకవేళ కొనుక్కున్నా కూడా బయట ఎంఆర్పీ రేట్ ఎంత ఉందో అంతే ఎంఆర్పీ రేట్ తీసుకోవాలి. ఎవరైతే కనుక మెంబర్షిప్ కార్డు తీసుకోరో వాళ్ళందరికీ కూడా మీరు ఇప్పుడు యాజ్ యూజువల్ ఏది ఫాలో అవుతున్నారో అది ఫాలో అవ్వండి. అప్పుడు
సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పినవి అన్ని చేస్తే ఆ. మనం అద్భుతాలు వెండి తెర మీద చూడలేం, ఎందుకంటే గ్రాఫిక్స్ ఉండాలి. ఇప్పుడు బాహుబలి లాంటి అద్భుతాలు, ఒక 500 కోట్లు టర్న్ ఓవర్ తీసుకొచ్చిన సినిమా లాంటి అద్భుతాలు చూడాలి అంటే ఆ మాత్రం ఖర్చు అవుతుంది కదా. 100 కోట్లు పెడితే 500 కోట్లు వస్తుంది. మరి మేము ఎందుకు అంతంత పెట్టి తీయాలి, మీరు ఇన్ని బెనిఫిట్స్ అడుగుతున్నప్పుడు అని ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అంటారు. ఇక్కడ మీరు చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. ఉం. వాళ్ళు 500 కోట్లు కాదు, 5 లక్షల కోట్లు పెట్టి సినిమా తీయమని చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక మొదటి 2-3 రోజుల్లోనే కలెక్షన్స్ రాబట్టాలి, సినిమా టాక్ బయటకు వెళ్లే లోపు అని చెప్పని ప్రభుత్వాలతో మాట్లాడుకుని సినిమా రేట్లు పెంచుతున్నారు కదా. ఒక సెగ్మెంట్ పీపుల్ మాత్రమే వెళ్ళి ఆ సినిమాలు చూస్తున్నారు కదా, వాళ్ళు చూసే కలెక్షన్స్ తోనే కదా మీరు గ్రాస్ నెట్ అని చెప్పని అంటున్నారు. మిగిలిన సెగ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, పైరసీ ద్వారా చూస్తున్నారు. ఆ సెగ్మెంట్ అమౌంట్ పోతుంది కదా. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే కనుక ఆ సెగ్మెంట్ కూడా ఇక్కడికి వస్తుంది కదా, ఆ అమౌంట్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది కదా. సో మీరు పెట్టిన అమౌంట్ మీకు వచ్చేస్తుంది. గుడ్ లాజిక్. దెన్ తెలివి ఉండాలండి, బుర్ర ఉండాలి. ఈ రోజు డబ్బులు ఉన్నాయి కదా సినిమాలు తీస్తున్నాం కదా అని చెప్పి మేము పెద్ద మనుషులు అని చెప్పి మీరందరూ పెద్ద మనిషి సినిమా పెద్దలు అని చెప్పి మీరు అంటున్నారు. పెద్ద మనిషి అంటే ఏమైనా ఉందా, లీగల్ డెఫినేషన్ ఏమైనా ఉందా? నాకు తెలిసి పెద్ద మనిషి అని అంటే కనుక 40 సంవత్సరాలు దాటి పడితే పెద్ద మనిషి అని చెప్పని, వయసు ప్రకారంగా పెద్ద మనిషి అని చెప్పని అంటారు. అంతే తప్ప తెల్ల సొక్క వేసుకుని సీపీతో కూర్చుంటే పెద్ద మనిషి అంటారా? కళ్ళద్దాలు పెట్టి ఒక మంచి కెమెరామెన్ తోటి ఫోటో కొట్టి ఫేస్బుక్ లో పెడితే పెద్ద మనిషి అంటారా? కాదులేండి, కొన్ని సినిమాలు ఒక 50 సినిమాలు తీశారు, మంచి పొజిషన్ లో క్లిక్ అయిన సినిమాలు తీశారు కాబట్టి పెద్ద మనుషులను సంబోధిస్తున్నారు. పెద్ద మనిషి ఎవరో తెలుసా? 100 రూపాయలు ఉన్న టికెట్ ని కూడా 500 కొని సినిమా చూసి బయటికి వచ్చేటోడు పెద్ద మనిషి, సామాన్య ప్రేక్షకుడు. ఎగ్జాక్ట్లీ. ఆడ రూపాయి పెట్టకపోతే వీడి పెద్ద మనిషి ఎట్లా అయ్యాడండి? అవును, వాడి శ్రమ, వాడి రక్తం. సో ఇప్పుడు మార్పు రావాల్సింది ప్రజల్లో అంటారు. 100% అబ్సల్యూట్లీ స్ట్రైట్ ఆన్సర్. ప్రజలు సీరియస్ గా తీసుకుని ఈ విషయాన్ని, మనం ఎందుకు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, మనం ఎందుకు టికెట్లు పెట్టి వాళ్ళని పెద్ద మనుషులు చేయాలి, మనం మనలాగే ఉందాం, మన ఫ్యామిలీని బాగు చేసుకుందాం అని ఎవరికి వాళ్ళు రియలైజ్ అయ్యి సినిమాలు చూడడం తగ్గిస్తే బాగుంటది అని మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు. 100%. ఇంకొక చిన్న లాజిక్ చెప్తానండి. ఈ రోజు కొత్తగా రిలీజ్ అయిన సినిమా 40 రోజుల తర్వాత 60 రోజుల తర్వాత ఓటీటీలో వస్తుంది. అవును, కుటుంబంలో 10 మందో 6గురో 4గురో ఉంటే గనక ఓటీటీలో క్లియర్ హెచ్డి ప్రింట్ వస్తుంది. యాడ్స్ కూడా ఉండవు దాంట్లో, చూడొచ్చు. బట్ స్టిల్ థియేటర్కి వచ్చి సినిమాలు చూస్తున్నారు కదా, దాని అర్థం ఏంటి? సో ఈ విధంగా మీరు కూడా ఆలోచించండి. మెంబర్షిప్ లాంటి పథకాలు అంటే ఎటువంటి పథకాలు తీసుకుని వెళ్తే బాగుంటాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడానికి ఉచిత బస్సులు, సిలిండర్లు, ఉద్యోగాలు, ఈ విధంగా ఏవైతే కనుక ప్రోత్సాహాలు, రాయితీలు కల్పిస్తాం, కొత్త పరిశ్రమలు రావాలి అంటే కనుక రాయితీలు కల్పిస్తామని చెప్పని అంటుందో, పవర్ ఫ్రీ అంటుందో, సింగిల్ విండో ఎజెండా అంటుందో, మీరు కూడా ఆ దిశగా ఆలోచించండి. అంతే తప్ప ఐబొమ్మ రవి గారు అట్లా చేశాడు, ఈ ఎల్లయ్య గారు ఇట్లా చేశాడు, పుల్లయ్య గారు ఎట్లా చేసినట్టే కనుక మీ తరంగా దాన్ని ఆపడానికి ఇంకా ఎక్కువ అవుతుంది. ఒక్క సీతారాం డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఏది చెప్పండి. ఒక సీతారామరాజుని అరెస్ట్ చేస్తే 100 మంది వచ్చి, ఒక రవిని అరెస్ట్ చేస్తే 100 మంది వస్తారు. సినిమా వాళ్ళకి సినిమా డైలాగ్ లోనే సమాధానం చెప్పాలి అంతే. ఓకే, ఒక కిక్ సినిమా ఇలాంటివి చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి, ఓకే మనం ఎందుకు పబ్లిక్ సర్వీస్ చేయకూడదు, ఈ రకంగా చేస్తే బాగుంటదని కూడా వాళ్ళు ఇక్కడ ఉరి శిక్ష వేయాలి, లేదంటే కనుక ఇది కంప్లీట్ పాత్ర వేయాలని చెప్పినప్పుడు సాక్షాత్తు సివి ఆనంద్ గారు కూడా మొదట ఏమన్నారు, ఇక పైరసీ అనే దానికి అంతం పలుకుతాము, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తామని చెప్పని అన్నారు. ప్రజల నుంచి మద్దతు పెరిగిన తర్వాత ఆయన ఏమన్నారు, ఒక రవి తోటి అంతమయ్యేది కాదు ఇది, రవి అసలు పైరసీ చేయలేదు, డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేశాడు అని చెప్పని అన్నారు. ఇంకొక 15-20 రోజులు అయిపోయింది, ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మీరు ఇదే దాని మీద సీరియస్నెస్ ఉంటే నా దగ్గరికి రండి, వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ నేను చూపిస్తా, దాంట్లో ఏముండదు. చిన్న లాజిక్ అండి. ఈ రోజు ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు సైబర్ ఫ్రాడ్ జరిగింది అని చెప్పి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. మీ అందరూ తెలిసిన విషయమే. గత 5 రోజుల క్రితము మీ యొక్క మీడియా రంగానికి సంబంధించిన ఒక లేడీ జర్నలిస్టు ఆన్లైన్ సైబర్ ఫ్రాడ్ కి గురయ్యి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆమె ఫోన్ గుంజుకుని ఆమెని అవహేళన చేసి కూర్చోబెట్టారు 3 గంటలు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో. తెలీదా మీకు? ఇది అయిపోయిందని తెలుసుకోండి, పేరు ఎందుకు చెప్పడం కానీ. సో అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందండి. మరి చెప్పండి ఏం చెప్తారు? సామాన్యులకి జరిగితేనే దిక్కులేదు ఇక్కడ. మరి ఇంకో విషయం ఏంటంటే, సరే ఐబొమ్మ రవిని పట్టుకున్నారు, అక్కడ కూర్చున్న సినిమా పెద్దలు కానీ సినిమా ఇండస్ట్రీ కానీ వాళ్ళు మొత్తం ఏదైతే గనక మాకు క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ వచ్చిందని అంటున్నారో అది రికవర్ అయిపోయిందండి? లేదు. అవుతుందా? పోనీ అవ్వదు. ఆన్సర్స్ మన దగ్గర ఉన్నాయి కదండి. బాగుంది. మొత్తానికి ఐబొమ్మ రవి అయితే బయటకు వచ్చేస్తాడు, 100% వస్తాడండి. బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని చెప్పని సుప్రీంకోర్టు వారు చెప్పారండి. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప మీరు అరెస్ట్ చేయొద్దు అని చెప్పారు. నిర్బంధం అన్నది వైలేషన్ ఆఫ్ ద ఆర్టికల్ 21. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.